కార్ రేసులో సారు మళ్ళా పోబోతా ఉన్నాడు ఏసీబీ ముంగడికి. ఇక దీంట్లో నేను ఈ టెస్ట్ సిద్ధం, నేను ఆ టెస్ట్ సిద్ధం, లై డిటెక్టర్కు నేను సిద్ధం అని చెప్పేసి ఏదో మరి ఊగదంపుడు ఉపన్యాసాలు అయితే ఆయన ఇస్తూ ఉన్నాడు. సో నిన్న అయితే ఏసీబీ అధికారులు నోటీసులు పంపి 16వ తారీఖు రావాలని చెప్పేసి అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు మళ్ళీ నోటీసులు, 16న హాజరు కావాలన్న ఏసీబీ, కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన, ఛార్జిషీట్ దాఖలకు ఏసీబీ కసరత్తు, నోటీసుల పేరిట రేవంత్ నాటకాలు, దమ్ముంటే లై డిటెక్టర్కు నిలవాలి కేటీఆర్. మరి గతంలో లై డిటెక్టర్ సిద్ధమా అని చెప్పేసి, గతంలో ఏది డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్ట్ నువ్వు సిద్ధమా, లై డిటెక్టర్కు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ గతంలో సవాల్ విసిరాడు. దానికి మరి కేటీఆర్ ఎక్కడ కూడా ఒప్పుకోలేదు, దానికి రాలేదు. సో ఇప్పుడు ఈయన లై డిటెక్టర్కు నేను సిద్ధం అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక ఈయన ఇట్లా అంటా ఉంటే అక్క ఉన్నది కదా కల్వకుంట్ల కవితక్క, ఆమెమో మా అన్నకి ఎట్ట నోటీసులు ఇస్తారని చెప్పేసి ఆమె ట్విట్టర్లో ఇంత పెద్ద భాగవతాన్ని ఆమె రాసుకుని వచ్చింది. ఈ నోటీసులు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదంటూ ఆమె పెద్ద ఏదో సర్కార్ కక్ష సాధింపు ధోరణి ఉందంటూ ఆమె రాసుకురావడం జరిగింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తారా? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది గురువా, రెడ్డా, లేకపోతే సిపాయా, లేకపోతే ఇంకా రాజా, ఏంటిది? మరి ఎవరైనా కానీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో నోటీసులు ఇస్తారు. నీకు ఇవ్వలేదా? నీకు కూడా ఇచ్చింది కదా నోటీసులు, ఇచ్చిన నీకు అన్ని ఇచ్చిన తీసుకుపోయినలు జైలు వేసారు. సో రేపు జరగబోయేది కూడా ఇదే. మీ అన్న అయితేంది, మీ నాయన అయితేంది. మీ నాయన కూడా మనం నోటీసులు ఇచ్చి తీసుకుపోయి విచారించాలి కదా. దానిలో ఎవరికి మినహాయింపు ఉంటుంది? ఎవరికి మినహాయింపు ఉంటుంది? మీరు రాజకీయ నాయకులు అయినంత మాత్రాన 4 సార్లు పదవులు చేపట్టినటువంటి తర్వాత ఒక పక్కన మంత్రులుగా ఎమ్మెల్సీగా ఉన్నంత మాత్రం మీకు నోటీసులు ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఏ రాజ్యాంగంలో లేదు. తప్పు చేసినటువంటి వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా మళ్ళీ మాకేం తెలియదు అన్నట్టుగా ఇలా మళ్ళీ దొంగలే, మీ దొంగలు కాదని చెప్పేసినటువంటి తీరుగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మా అన్నకి ఇస్తావా నోటీసులు అంటావా మీరు? ఇగో మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా? సర్కారు కక్ష సాధింపుకు ఖండిస్తున్నా, మీ వైఫల్యాలను ఎండగాడతాం. కట్టండి, ఏమన్నది ఒకసారి చూద్దాం. ఈ సంబంధించినటువంటి ఆ వార్తను కూడా మరి కేటీఆర్ని గతంలో విచారించిండు. మరి విచారించిన తర్వాత మరి దాంట్లో మరి ఏం తెలిసినో అర్థం కాదు, కానీ మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఫార్ములా ఈ కార్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో కేటీఆర్ మరోసారి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కొన్ని డాక్యుమెంట్లను అందజేయాలని ఏసీబీ కోరినట్టు తెలిసింది. వాస్తవానికి ఈ కేసులో కేటీఆర్ను మరోసారి విచారణకు రావాలని నిర్ణయించిన ఏసీబీ అధికారులు గత నెలలోనే నోటీసులు జారీ చేశారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను అమెరికా వెళ్తున్నానని, వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా జవాబు ఇవ్వడంతో ఏసీబీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. హెచ్ఎండిఏ నుంచి యూకేలోని ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 55 కోట్ల చెల్లింపు వ్యవహారంలో మాజీ పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పలుమార్లు విచారించారు. ఇందులో దాదాపు 46 కోట్లను బ్రిటిష్ పౌండ్ల రూపంలో చెల్లించడం రిజర్వ్ బ్యాంక్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధమని, దీనివల్ల హెచ్ఎండిఏ 8 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చిందని విచారణ అధికారులు గుర్తించారు. సచివాలయ బిజినెస్ నిబంధనల ఉల్లంఘనతో పాటు కేబినెట్ ఆమోదం లేకుండా నిధుల బదలాయింపు జరిగినట్టు తేల్చారు. తాజాగా కేటీఆర్ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ నాయన జాగిరి ఏదో అయినట్టుగా, వీళ్ళ ఫామ్ హౌస్లో పండించినటువంటి ఆ పంట అమ్మి ఏదో చేసినట్టుగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కారు నిర్వహించారు. దీనిలో క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు. విదేశీ మాదక రూపంలో ఈ సంబంధించినటువంటి ఈ డబ్బులను రిలీజ్ చేసి ఇక మళ్ళీ మాదే వస్తుంది, మా అయ్యే ముఖ్యమంత్రి అవుతాడు, ఇక నేనే మంత్రి అవుతా అని చెప్పేసి కేటీఆర్ కొంత విర్రవీగుతూ ఈ 55 కోట్ల రూపాయలను ఎవరి అనుమతి లేకుండా ఇప్పుడు ముగ్గురు దొంగలే, హెచ్ఎండిఏ సంబంధించినటువంటి మాజీ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, అప్పుడున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్. అంటే ఈ ముగ్గురు A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నాడు. సో ఈ ముగ్గురు చేసినటువంటి వ్యవహారం, వాళ్ళేమో మాకు తెలియదు ఇది కేటీఆర్ ఇవ్వమంటే ఇచ్చినామని చెప్పేసి పై అధికారుల యొక్క పైన ఉన్నటువంటి మంత్రుల ఆదేశాలతో మేము రిలీజ్ చేసామని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన, లేదు మాకే సంబంధం అని చెప్పేసి ఈయన తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దీనిలో జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పటికే ఏసీబీ అయితే ఒకసారి కేటీఆర్ని పిలిచింది, మరోసారి 16న విచారణకి రావాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి విచారణకు పిలిచిన తర్వాత మరి దాంట్లో కేవలం విచారించి మళ్ళీ వదిలేస్తారా, అరెస్ట్ ఉంటుందని చూడాలి. ఇక ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్ల సీఎం రేవంత్ నాటకాలు ఆడుతూ ఉన్నారు. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఆ పరిపాలన చేతగాని సీఎం
రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్ల నాటకాలు ఆడుతున్నారని, హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరలించేందుకే పూటకో విధంగా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా పంపిన 44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ ఖాతాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా విచారణ పేరుతో సాగదీసిన ప్రయోజనం లేదన్నారు. 10 ఏళ్ల కిందట నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో తామిద్దరిలో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి సమక్షంలో టీవీ లైవ్లో లై డిటెక్టర్ పరీక్షకు తనతో పాటు దమ్ముంటే రేవంత్ రెడ్డి కూడా సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తాజాగా ఏసీబీ నోటీసు వచ్చిందన్న కేసీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు. చిల్లర చేష్టలతో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న దద్దమ్మ రేవంత్ రెడ్డి అని, అసమర్థత కాంగ్రెస్ ను వదిలిపెట్టేదే లేదని వెంటాడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. సో నిన్న మొత్తానికి ఈ నోటీసుల పైన కేటీఆర్ స్పందిస్తూ నేను పాల్గొంటా ఈ సంబంధించినటువంటి నోటీసుల పైన ఖచ్చితంగా నేను అధికారుల ముంగట హాజరవుతా, నాతో పాటు ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి కూడా మరి ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షకు నువ్వు దొంగవో నేను దొంగవో తేల్చుకుందామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి మీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీరేం చేసింది? మరి గడ్డి బీకిల మీరు అప్పుడేమన్నా సంబంధించినటువంటి ఆ నల్ల బ్యాగులు దొరికినాయి, ఈ బ్యాగు దొరికింది, ఆ బ్యాగు. సో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా నీ సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన ఏసీబీ అధికారులు రావాలని చెప్పేసి అంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్య. నువ్వు పోయి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇక ఈయన గతంలో ఏం చేసిండు, ఈ విచారణ అనగానే 4 లాయర్లు పట్టుకొని పోయి ఏసీబీకి అక్కడికి పోయారు. 4 లాయర్లు, ఎందుకంటే అరెస్ట్ చేస్తారన్నటువంటి భయంతో ఈయనను పోయి లోపడేస్తారన్నటువంటి ఆ పిరికితనం ఉంటుంది కదా. వీళ్ళు బయటికి ఇట్లా మాట్లాడే మొత్తం అంతా లోపడంతా పిరికి ఉంటుంది. కానీ సరే మొత్తానికైతే 4 లాయర్లను పట్టుకొని పోయాడు. మరి లాయర్లను పట్టుకొస్తే ఎట్లా విచారణ చేస్తామని చెప్పేసి ఆయన వాళ్ళ లోపలికి కూడా రానిది. ఇది జనవరి 6వ తారీఖున అనుకుంటా, జనవరి 6వ తారీఖున. సో ఇటువంటి కార్యక్రమాలు మొత్తానికైతే ఇద్దరం సిద్ధమా అని చెప్పేసి కేటీఆర్ అయితే ముఖ్యమంత్రికే సవాల్ విసురుతా ఉన్నాడు. ఇక ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చెల్లి అయినటువంటి మన అక్క కల్వకుంట్ల కవిత కేవలం మాట్లాడుతూ ఉన్నదంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా? కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యను ఖండిస్తున్నా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కట్టూరి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు ఇచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ప్రతి సందర్భంలోనూ మరి ఆమె మాట్లాడుతూ ఏది వాళ్ళ నాయనకు నోటీసులు ఇచ్చినప్పుడు ఎట్ట నోటీసులు ఇస్తారు మా నాయనకు. సో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడేటువంటి దమ్ము లేదు, ఇక నేనే పోయి కొట్లాడతా అని చెప్పేసి ఆమె అనేది. అంటే ఏ వ్యవహారం 100 కోట్ల కుంభకోణాలు 1000 కోట్ల కుంభకోణాలు చేసినా కానీ మిమ్మల్ని అడగొద్దు అన్నట్టు. ఏంది మరి మీరు ఏమన్నా నియంతలా ఏమన్నా మీరు అంటే మీరు చేసిందే చట్టం అన్నటువంటి తీరుగా, మీరు చేసిందే అటువంటిదే వేదం అన్నటువంటి ఆ రీతిలో మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుని మరి ఎందుకు చేసిన ఈ దుర్వినియోగం అని చెప్పేసి చెప్పడానికి రమ్మని చెప్తే ఏదో గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తాడుకున్నట్టుగా ఇలా కేటీఆర్ వ్యవహారం కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల వ్యవహారం కనబడతా ఉన్నది. అంటే విచారణకు రమ్మంటే వీళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారో అర్థం కావట్లేదు. మా నాయనకు నోటీసులు ఇస్తావా, మా అయ్యకు నోటీసులు ఇస్తావా, మా అన్నకు నోటీసులు ఇస్తావా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తావా? అంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ముఖ్యమంత్రులు అయితే మాత్రం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలా? దోచుకున్నటువంటి దానిపైన విచారణ అడిగితే ఇది తప్పు. ఇటువంటి కార్యక్రమాలకు వీళ్ళు మొత్తం 10 ఏళ్ల కాలంలో మొత్తం సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని అంతా కూడా. సో ఇది కేటీఆర్ సంబంధించినటువంటి అంశంగా చూసుకోవచ్చు.